మంత్రి ఉత్తంపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కొత్తగా రాష్ట్రంలో యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అన్నారు. మొన్న 500 కోట్లు చేతులు మారాయని మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. అందులో 100 కోట్లు ఉత్తమ్ ఢిల్లీకి పంపారని, ఎన్నికల కోసమే 100 కోట్లు ఢిల్లీకి పంపించారని, సీఎం రేసులో ఉన్నామని చెప్పడానికే డబ్బులు పంపారని మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. తరుగు పేరుతో రాష్ట్రంలో క్వింటాలు వెంట 10 నుంచి 15 కిలోలు పక్కకు తీసి రైతులను నిలువునా దోచేస్తున్నారని మండిపడ్డారు మహేశ్వర్ రెడ్డి. ఆ వచ్చిన డబ్బు యూ ట్యాక్స్ పేరుతో ఎవరి ఖాతాల్లోకి వెళుతోందని ఆయన ప్రశ్నించారు. 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతున్నది. అంటే 13,000 మెట్రిక్ టన్నులు మీరు అధికంగా జోకుతున్న మాట వాస్తవం కాదా? 10% పట్టుకున్నా అంటే దాదాపు 1,600 కోట్ల రూపాయల విలువైన ధాన్యానికి రసీదులు లేకుండా ఆ 1,600 కోట్ల రూపాయల రసీదు లేనటువంటి ధాన్యం డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి? ఈరోజు ఇది అంశం మీద కొత్తగా యూ ట్యాక్స్ పేరు మీద ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తూ ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా మొన్న ఎలక్షన్లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మీ కేసీ వేణుగోపాల్కి నువ్వు 100 కోట్లు ఇచ్చి నీ మిత్ర సహచర మంత్రులు ఇస్తున్నారు, నేను ఇవ్వకుంటే మన వెనుకబడిపోతా, నేను కూడా రేసులో ఉన్నానని చెప్పుకోవడానికి కోసం నువ్వు 100 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా?